ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 43 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి 5 రోజుల పాటు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముంది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను. రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను. రాబో 5 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు వేసవి జల్లులను ఆసరా చేసుకుని వేసవి దుక్కులు చేసుకోవాలి. తద్వారా భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తరువాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు. వేసవి జల్లులను ఉపయోగించుకుని రైతులు పచ్చిరొట్ట పైర్లను వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడ పండు ఈగ గమనించడమైనది. నివారణకు పండు ఈగ ఎరలను తయారు చేసుకోవాలి. ఇందుకోసం 2 మిల్లీలీటర్ల మలాథియూన్ ప్లస్ 2 మిల్లీలీటర్లు మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి ఇలా ఒక్కో ప్లాస్టిక్ కంటైనర్లో 200 మిల్లీలీటర్లు ఉంచి చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి. కోళ్లు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకొనుటకు షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ ను అమర్చి షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లని నీటిని అందుబాటులో ఉంచాలి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పశువులు, గొర్రెలు, మేకలను నీడలో ఉంచవలను. తగు విధంగా నీరు, మేతను అందించినట్లయితే పశువుల్లో అధిక ఉష్ణోగ్రతల వలన కలిగే ఒత్తిడి తగ్గుతుంది. పొడి మరియు అధిక ఉష్ణోగ్రతల వలన పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉండుటకు పాలిచ్చు ఆవులు, గేదెలకు పూత దశలో ఉన్న పశుగ్రాసాలను మేతగా వేయవలను.